అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. నాగార్జున ఇద్దరు కొడుకులకు త్వరలోనే పెళ్లిళ్లు కానున్నాయి. మొన్న నాగచైతన్య, నిన్న అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. నాగచైతన్య హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అఖిల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నారు నెటిజన్లు. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్ అవడంతో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటా అని గూగుల్లో తెగ వెతికేస్తున్నారు అభిమానులు. ఆమె పేరు జైనబ్ రావుత్జీ. దుబాయ్కి చెందిన ఒక మోడల్. దుబాయ్లో బాగా ఫేమస్. మరి ఆమె ఏదైనా సినిమాలు చేసిందా? అసలు ఆమె తండ్రి దుబాయ్లో ఏం చేస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. అఖిల్ కు కాబోయే భార్య జైనబ్ రావుత్జీ. దుబాయ్ కి చెందిన మోడల్ ఆమె. ఆమె సినిమాల్లో నటించలేదు కానీ అంతకు మించి మోడల్గా దుబాయ్లో బాగా పాపులారిటీని సంపాదించుకుందట. సినిమాల్లో ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉందట. అప్పుడే ఈ సంబంధాన్ని ఫిక్స్ చేశారని టాక్. ఇక ఆమె తండ్రి జుల్ఫు రావుత్జీ. ఈయన దుబాయ్లో ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఈయన బ్యాక్గ్రౌండ్ తెలిస్తే నోట మాట రాదు. సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ ఎంతో ప్రముఖమైనది. గల్ఫ్ దేశాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో రావుత్జీ ఫ్యామిలీ రేంజ్ కూడా అంతటిదే. దుబాయ్లో బాగా రిచ్ అని చెప్పటం కరెక్ట్. ఈ జుల్ఫీ రావుత్జీ గల్ఫ్ దేశాల్లో బిగ్ రియల్ ఎస్టేట్ టైకూన్. సగం దుబాయ్ ఆయనదే. వేల కోట్ల ఆస్తి కలిగిన కుబేరుడు. ఆయనకు రియల్ ఎస్టేట్ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అంతేకాకుండా ఆయన ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా కూడా పనిచేశారు. ఆయన ఏపీ గవర్నమెంట్లో ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరించారు. ఇక ఆయన కుమారుడు జైన్ రావుత్జీ ఒక ప్రైవేట్ సంస్థకు చైర్మన్, ఎండీగా పనిచేస్తున్నారు. గతంలో రావుత్జీ హైదరాబాద్లోని రోడ్ నెంబర్ 7 బంజారా హిల్స్లో నివాసం ఉండేవారు. ఆయనకు కేబినెట్ మినిస్టర్ స్థాయిలో హోదాను ఏపీ ప్రభుత్వం ఇచ్చిందని తెలుస్తోంది. ఇక్కడ ఉండటానికి ఏపీ గవర్నమెంట్ ఆయనకు కారు, ల్యాప్టాప్, లక్షల విలువ చేసే ఫర్నిచర్, మెడికల్ రీయింబర్స్మెంట్, ఒక ప్రైవేట్ సెక్రటరీ, మరో అదనపు ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, ఒక జమీదార్, 2 డ్రైవర్లు, 3 మొబైల్ ఫోన్లు ఇచ్చారట. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన ఇంట్లో స్టే చేస్తారని సమాచారం. అఖిల్ కాబోయే మామ ఆస్తుల గురించి తెలుసుకున్న వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. నాగార్జున ఆస్తులు అతని ఆస్తుల్లో సగం మాత్రమే అనే టాక్ నెట్టింట ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా అఖిల్ జాక్పాట్ కొట్టాడు. ఇక సినిమాలు చేయాల్సిన పని లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే వీరి పెళ్లి డేట్ను అనౌన్స్ చేయనున్నారని సమాచారం. ఇక నాగచైతన్య, శోభితా ధూళిపాళల పెళ్లి డేట్ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్గా వీరిద్దరి పెళ్లి జరగబోతోందని అందరికీ తెలుసు. ఇక అఖిల్ పెళ్లి కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే చేస్తారా, లేక దుబాయ్లోనే పెళ్లి చేసి ఇక్కడ రిసెప్షన్ ఏర్పాటు చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.